డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈరోజు మనము ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ నోటిఫికేషను మనకు ఏప్రిల్ 14th రాబోతుంది. ఏప్రిల్ 15th నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు ఏప్రిల్ 14th నోటిఫికేషన్ కన్ఫామ్గా వస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈ రైల్వే ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం కావచ్చు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్ కోసం కావచ్చు, ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. వారికి సమయం ఆసన్నమైంది. ఈసారి మనకు ఏప్రిల్ 14th నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్ 15th నుంచి మరి ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు చివరి వరకు వాచ్ చేసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్లో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి? ఆల్మోస్ట్ మనకు 4660 వేకెన్సీస్ ఉండబోతున్నాయి. ఈ మనకు ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ కలిపి 4660 వేకెన్సీస్ ఉండబోతున్నాయి ఈ కమింగ్ నోటిఫికేషన్లో. చాలామందికి కూడా ఒక డౌట్ ఉంది. ఏజ్ విషయం దగ్గర అవ్వచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విధంగా కావచ్చు. ఫస్ట్ ఏజ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఆర్పిఎఫ్ ఎస్ఐకి మీరు చూసినట్లయితే 20 to 28 ఉంది. గత నోటిఫికేషన్లో 25 years వరకే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 25 years వరకే ఉంది. అంటే ఎస్ఐకి 20 నుంచి 25 వరకే ఉంది ఛాన్స్. కానీ ఈసారి COVID-19 వల్ల స్టూడెంట్స్ ఏజ్ లాస్ అయ్యారనే ఉద్దేశంతో +3 ఏజ్ యాడ్ చేశారు. అంటే +3 యాడ్ చేయడం అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. 28 వరకు అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 01/07/2024. ఈ పర్టికులర్ డేట్కి 28 years క్రాస్ అవ్వకూడదు. అదేవిధంగా 20 years క్రాస్ అవ్వాలి. ఈ పర్టికులర్ డేట్కి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఈ కట్ ఆఫ్ డేట్తో మీరు కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 28 years క్రాస్ అవ్వకూడదు. అదే ఓబీసీ వాళ్ళకైతే +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 31 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 years వరకు ఉంటుంది. మనకు సబ్ ఇన్స్పెక్టర్కి అయినట్లయితే. కానిస్టేబుల్కి అయినట్లయితే అంతకుముందు మనకు 18 to 25 ఉండేది, ఇప్పుడు 18 to 28 చేశారు. అంటే కానిస్టేబుల్కి కూడా 28 years వరకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి +3 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకు 3 years పెంచిన తర్వాతనే నేను 28 అని రాశాను. కొంతమంది స్టూడెంట్స్ 28 + 3 అనుకుంటున్నారు. నో. 25 ఉండేది 28 అవుతుంది. మీరు ఈ కట్ ఆఫ్ డేట్తో మీ డేట్ ఆఫ్ బర్త్తో మీరు కంపేర్ చేసుకుని మీరు ఎలిజిబుల్ అవుతున్నారా లేదని చూసుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐకి అయితే ఎనీ డిగ్రీ. మరలా చెప్తున్నాను, ఎనీ డిగ్రీ అంటే దాని మీనింగు మీరు ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీ చేసి ఉండొచ్చు, లేదా మీరు నార్మల్ డిగ్రీ చేసి ఉండొచ్చు. బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ అలాంటి నార్మల్ డిగ్రీ చేసి ఉండొచ్చు. లేదా టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్లు, బీఫార్మసీలు, ఎంటెక్లు ఇలాంటి టెక్నికల్ డిగ్రీ చేసినా మీరు ఎలిజిబులే. సింప్లీ ఎనీ డిగ్రీ జస్ట్ పాస్ అయితే చాలు. ఇక్కడ కూడా విషయం ఏంటంటే మీరు అప్లై చేసుకునే టయానికి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అప్లై చేసుకునే టయానికి ఎప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకునేది ఏప్రిల్ 15th నుంచి పెట్టుకుంటున్నాం. ఏప్రిల్ 15th నుంచి మనకు మే 14th వరకు ఉంటుంది. అంటే మే 14th వరకు మనకు అప్లికేషన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళ యొక్క డిగ్రీ రిజల్ట్స్ వచ్చి ఉండాలి ఆ పర్టికులర్ డేట్కి. అంటే మే 14th 2024 లోపుకి మీరు రిజల్ట్స్ వస్తే చాలు. రిజల్ట్స్ వచ్చి మీరు పాస్ అయితే చాలు, సర్టిఫికేట్ రాకపోయినా పర్లేదు. అలాంటి వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ మే 14th తర్వాత మీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వస్తే మాత్రం మీరు ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి మే 14th అనేది డెడ్ లైన్. మే 14th లోపుగిన మీ రిజల్ట్స్ వస్తే మీరు ఎలిజిబుల్, తర్వాత వస్తే మీరు ఎలిజిబుల్ కాదు. అంటే అప్లై చేసుకున్న టయానికి మీ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇంకా కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్తో ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 10th క్లాస్ పాస్ అయి ఉండి 18 సంవత్సరాలు ఏజ్ నిండితే చాలు. 18 years ఏజ్ క్రాస్ అయితే చాలు. జస్ట్ పాస్ అయితే చాలు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎలిజిబుల్.
సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ కానిస్టేబుల్ కోసం. ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది మంచి అవకాశం కూడా. సో 10th క్లాస్ క్వాలిఫికేషను. ఇంకా నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనము ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏజ్ ఉండాలి, దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. మూడో థింగ్ ఏంటంటే సో మీరు హైట్ కూడా చూసుకోవాలి. బాయ్స్ అయితే హైట్ చెస్ట్ చూసుకోవాలి, గర్ల్స్ అయితే హైట్ కూడా చూసుకోవాలి. మీరు ఆ స్టాండర్డ్స్ని కూడా మీరు ఎలిజిబుల్ అవుతేనే మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ హైట్ చూద్దాం. హైట్ గిని చూసినట్లయితే ఫస్ట్ మేల్ గురించి మాట్లాడదాం. హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. 165 సెంటీమీటర్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, ఓబీసీ స్టూడెంట్స్ కావచ్చు, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, 165 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొంతమందికి స్పెషల్ రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి 163 ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నారు, ఆ కేటగిరీస్ వాళ్ళకి గవర్నమెంట్ కొంత స్పెషలైజేషన్ ఇచ్చింది 163 అని. ఓపెన్ కేటగిరీ అయితే 165, ఎస్సీ ఎస్టీ అయితే 160. హైట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి మతలం ఉండదు. హైట్ ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా సూటబుల్ అయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి వెరిఫై చేసుకోండి. చేసుకుంటే మీరు ఆ హైట్ సూటబుల్ అవుతున్నారంటే మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఫీమేల్కి కూడా మంచి అవకాశం ఇది. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో ఆర్పిఎఫ్ఎస్ఐ చాలా మంచి పోస్ట్ ఇది. సో స్టేట్ పోలీస్ కానిస్టేబుల్తో మనం ఎస్ఐ కానిస్టేబుల్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది చాలా డీసెంట్గా ఉంటుంది. సో చాలా పర్ఫెక్ట్ పోస్ట్ ఇది గర్ల్స్కి కూడా. సో గర్ల్స్కి అన్నట్లయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఓసీ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 152 సెంటీమీటర్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇది మేల్కి ఫీమేల్కి హైట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఒకటి ఏజ్ మీరు క్వాలిఫై అయి ఉండాలి, అంటే ఏజ్ సరిపోవాలి మీది. రెండోది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. మూడోది హైట్ ఉండాలి. నాలుగోది చెస్ట్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ మేల్కే చూస్తారు. సో మేల్ అన్ఎక్స్పాండ్ చేసినప్పుడేమో 80 ఉండాలి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, ఓబీసీ వాళ్ళకి కావచ్చు. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఒక 5 పెరగాలి, 5 సెంటీమీటర్స్ పెరగాలి, అది 85 ఉండాలి. సో ఎక్స్పాండ్ చేయకముందు 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేసిన తర్వాత 85 ఉండాలి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్కి. ఇంకా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఎక్స్పాండ్ చేయకముందేమో 76.2 ఉండాలి, ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఒక 5 పెరగాలి, 81.2. ఇది కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. అంటే మేల్ విషయానికి వచ్చేసరికి 4 కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ: ఏజీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, హైటు, అదేవిధంగా చెస్ట్. కొంతమంది వెయిట్ గురించి మాట్లాడుతున్నారు, వెయిట్ని కన్సిడర్ చేయరు. వెయిట్తో పని లేదు, అంటే మీరు ఎంత వెయిట్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, మీరు వెయిట్ గురించే కంగారు పడద్దు. మిమ్మల్ని చూసేది ఒకటే, ఏజ్ సరిపోతున్నారా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా మీకు, 3 హైట్ ఉందా, 4 చెస్ట్. గర్ల్స్కి అయితే ఓన్లీ 3: ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైటు. ఈ 3 గిన కండిషన్స్కి మీరు సాటిస్ఫై అయితే మీరు ఫస్ట్ అప్లై చేయొచ్చు. ఇంకా రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది. సో ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది టోటల్గా కూడా సో మనకు CBT 1 ఫస్ట్ ఉంటుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఓన్లీ. ఆ సింగిల్ ఎగ్జామ్లో మీకు వచ్చే మార్క్స్ ఆధారంగానే మీ జాబ్ డిసైడ్ అవుతుంది. సింగిల్ ఎగ్జామే ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పెట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా మనకు ఆ సింగిల్ CBT ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ CBT ఎగ్జామ్ అనేది మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే దీంట్లో జనరల్ అవేర్నెస్తో పాటు జనరల్ సైన్స్ కూడా ఉంటాయి. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ సైన్స్ అంతా కలిపి ఉంటుంది. ఇలా అర్థమెటిక్ విషయానికి వచ్చేసరికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ పేపర్ ఉంటుంది, 120 మార్క్స్ ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 90 మినిట్స్, 120 క్వశ్చన్స్ 90 మినిట్స్, 1.5 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ విషయం ఏంటంటే ఎస్ఐకైనా సరే సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, కానిస్టేబుల్కైనా సరే సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ డిఫరెంట్ ఉంటుంది అంతే. అంటే ఎస్ఐ పేపర్ డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి, డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది. అంటే డిఫికల్టీ లెవెల్లో మార్పు ఉంటుంది తప్ప ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలాంటి మార్పు ఉండదు, సిలబస్లో ఎలాంటి మార్పు ఉండదు. ఓన్లీ డిఫికల్టీ లెవెల్లో మాత్రమే మార్పు ఉంటుంది. ఇది గమనించాలి. ఎవరైతే ఎస్ఐకి అప్లై చేసుకుంటున్నారో
వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి 10th క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఐకి అప్లై చేసే వాళ్ళు రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ సిలబసే, సేమ్ ప్రిపరేషనే. ఒకవేళ పొరపాటున ఎస్ఐ మిస్ అయినా కానిస్టేబుల్ వస్తుంది. అందుకని రెండింటికి అప్లై చేసుకోవచ్చు, 2 అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మార్క్సే డిసైడింగ్ ఫ్యాక్టరు. కాకపోతే మీరు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఎస్ఐకి సపరేట్గా ఉంటుంది, కానిస్టేబుల్కి సపరేట్గా ఉంటుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, దీనికి మెరిట్ మార్క్స్ ఏమి ఉండవు. అంటే వాళ్ళు ఇచ్చిన దానికన్నా మీరు ఎక్కువ ఇచ్చేస్తే మీకు ఎక్స్ట్రా మార్క్స్, బోనస్ మార్క్స్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నట్టు ఉండదు. జస్ట్ పాస్ అయితే చాలు. ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మేల్ విషయానికి వచ్చేసరికి 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. మీరు 6.5 మినిట్లో మీరు ఫినిష్ చేయాలి దాన్ని. ఇంకా లాంగ్ జంప్ ఉంటుంది. 12 ఫీట్ అనేది లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది మీరు. హై జంప్ ఉంటుంది 3 feet 9 inches మీరు హై జంప్ చేయాల్సి ఉంటుంది. బాయ్స్కి అయితే 3 ఈవెంట్స్ ఉంటాయి మనకు. ఆ 3 కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. చాలా ఈజీగా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్తో పోల్చుకున్నప్పుడు చాలా ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. ఇంకా నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఫీమేల్స్కి 1600 మీటర్స్ ఉండదు, ఓన్లీ 800 మీటర్సే ఉంటుంది. వాళ్ళు 4 minutesలో ఫినిష్ చేయాలి. లాంగ్ జంప్ అయితే 9 feet ఉంటుంది, హై జంప్ అయితే 3 feet ఉంటుంది. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఆ మార్క్స్ని చూసి జాబ్ ఇస్తారు. ఇది సబ్ ఇన్స్పెక్టర్కి. ఇంకా కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా కానిస్టేబుల్ అయినా సరే క్వాలిఫైయింగ్ నేచరే, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. కానిస్టేబుల్ అయినా సరే 1600 మీటర్స్ బాయ్స్కి ఉంటుంది. 5 minutes 45 secondsలో మీరు ఫినిష్ చేయాలి. 14 feet అనేది లాంగ్ జంప్ ఉంటుంది, 4 feet అనేది హై జంప్ ఉంటుంది. ఓకే. ఇంకా ఫీమేల్ విషయానికి వచ్చేసరికి 1800 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. 3 minutes 40 secondsలో వాళ్ళు ఫినిష్ చేయాలి. లాంగ్ జంప్ 9 feet ఉంటుంది, హై జంప్ 3 feet ఉంటుంది. ఇది ఎవరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, ఎలాంటి మెరిట్ అవసరం లేదు. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది రిక్రూట్మెంట్ ప్రొసెసర్. శాలరీ విషయానికి వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది level 6 పోస్ట్ మనకు. లెవెల్ 6 అంటే ఇప్పుడు ఏఎల్పి పోస్ట్ కన్నా పెద్దది ఇది. అదేవిధంగా మనకి ఎన్టీపీస్లో level 6 పోస్ట్ ఉంటుంది ఒకటి. level 6 పోస్టులు ఉంటాయి. ఆ level 6 పోస్ట్తో సమానం ఇది. ఓకేనా. ఎస్ఎస్సి సిజిఎల్ level 6 level 7 ఆ లెవెల్ పోస్ట్ ఇది. చాలా పెద్ద పోస్ట్ ఇది. level 6 అంటే ఆల్మోస్ట్ మీ శాలరీ ఫస్ట్ మంత్ శాలరీనే 60,000 ప్లస్ ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో పోలిస్తే ఈ ఆర్పిఎఫ్లో వచ్చేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ శాలరీ ఎక్కువే ఉంటుంది. హోదా పరంగా కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని స్టేట్ గవర్నమెంట్తో పోల్చుకున్నప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేటువంటి ఆర్పిఎఫ్ఎస్ఐ అనేది చాలా పీస్ఫుల్ పోస్ట్ ఉంటుంది. వర్క్లోడ్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ స్టేట్ సివిల్ ఎస్ఐ, టిఎస్ఎస్పి, ఇలా ఏపీలో ఉన్నటువంటి ఎస్ఐ పోస్ట్ కావచ్చు, ఇవన్నిటితో పోలిస్తే ఈ ఆర్పిఎఫ్ఎస్ఐని చాలా మంచి పోస్ట్ అది. 60,000 ప్లస్ శాలరీ ఉంటుంది ఫస్ట్ మంత్ శాలరీనే. మళ్ళా అన్ని శాలరీస్ పక్కన పెడితే మనకు అలయన్సెస్ పరంగా చాలా ఎక్కువ కూడా ఉంటాయి. ఓకే. ఇంకా కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది కానిస్టేబుల్ పోస్ట్ level 3 పోస్ట్ ఇది. కానిస్టేబుల్ పోస్ట్ level 3 పోస్టు. level 3 పోస్ట్ ఇది. ఆల్మోస్ట్ 30,000 ప్లస్ శాలరీ ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్తో పోల్చుకున్నప్పుడు ఇది మంచి పోస్ట్ ఇది. వర్క్లోడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఒకసారి మీరు ప్రమోషన్ ఆర్డర్ కానీ మీరు చూసినట్లయితే మీరు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ పైన సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతారు, సిఏ అవుతారు. దాని తర్వాత జోనల్ ఇన్స్పెక్టర్ అవుతారు. దాని తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే మనకు డిఎస్పీ లెవెల్. ఓకేనా. డిప్యూటీ సూపరింటెండెంట్ చాలా ఫాస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి. చాలా ఈజీగా కూడా మీరు హైయర్ పొజిషన్కి మీరు వెళ్ళొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ అనేది మనకు April 14th అని రాబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. April 15th నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైతే రైల్వే పోలీస్ కావాలి అని ఏమిగా పెట్టుకుని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా శివారెడ్డి లాజిక్స్లో ద బెస్ట్ కోర్స్, ద పర్ఫెక్ట్ కోర్స్ అనేది మన దాంట్లో అవైలబుల్లో ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మాకు ఈసారి జాబ్ రావాలి సార్, ఈ అటెంప్ట్లో మాకు ఖచ్చితంగా రైల్వే పోలీస్ మేము అవ్వాలి సార్ అని ఎవరైతే పట్టుదలతో ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ మాత్రమే శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్లో మన కోర్సును తీసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.